సూర్యాపేట 24వ వార్డు సీతారాంపురంలో ఆదివారం ఖమ్మంకు చెందిన సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానిక యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవీందర్ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట 24వ వార్డు సీతారామపురంలో ఆదివారం ఖమ్మంకు చెందిన సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానిక యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవీందర్ పాల్గొని మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించి చిన్నారులకు కావలసిన రక్తం అందిస్తున్నామని, అలాగే వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన మందులను దాతల సహకారంతో అందజేస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లాలో దాదాపు 25 మంది చిన్నారులకు తమ సంస్థ ద్వారా సహకారం అందిస్తున్నామని వారు తెలిపారు. సూర్యాపేట 24వ వార్డు సీతారాంపురంకు చెందిన సఫియా అనే 13 ఏళ్ల అమ్మాయి తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. ఆమె తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 2 సార్లు తమ పాపకు 200 ml AB+ పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించాలని ఖమ్మంకు చెందిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో రక్తం ఎక్కిస్తున్నామని చెప్పారు. మంచి మనసున్న దాతలు మాకు సహకరించగలరని, రక్తదానం చేసి ఇటువంటి చిన్నారులకు ప్రాణదానం చేయాలని, చిన్నారి సఫియాకు అండగా నిలవాలని పాప తల్లిదండ్రులు రఫీ, సుల్తానాలు మీడియాకు తెలిపారు. తాము ప్రతి నెల ఖమ్మం వెళ్లి పాపకు రక్తం ఎక్కిస్తామని, సూర్యాపేట జిల్లాలో దాతలు తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. పాప పేరు సఫియా. పాప తలసేమియా పేషెంట్. నెలకి 3-4 సార్లు బ్లడ్ ఎక్కిస్తాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బ్లడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. మా తరఫున ఈ బ్లడ్ క్యాంప్ మేము అరేంజ్ చేసుకున్నాం. ఎవరన్నా ఇట్లనే రక్తదాతలు ముందుకు వచ్చి పిల్లల కొరకు బ్లడ్ ఇస్తే పిల్లలు ఇంకా 4 రోజులు బతికే అవకాశం ఉందండి. ఈ బ్లడ్ ఎక్కించిన బ్లడ్ 20 రోజుల కంటే ఎక్కువ ఉండదు వాళ్ళ ఒంట్లో. ఇట్లా పిల్లల గురించి బ్లడ్ ఇస్తే వాళ్ళని కూడా కొన్ని రోజులు కాపాడుకున్న వాళ్ళం అవుతాము. చాలా మంది కూడా బ్లడ్ దొరక ఇదవుతున్నారు. ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కొంతవరకు పింఛన్లు అవి అనేది లేదు. పాపలకి పిల్లలకి కొద్దిగా అవి అనేది అవైలబుల్ చేస్తే మాకు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. బ్లడ్ క్యాంపులు పెట్టినా కూడా దానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ లోకల్గా దొరుకుతుందా బ్లడ్? లోకల్గా ఏమైనా బ్లడ్ దొరుకుతుందా? లోకల్గా బ్లడ్ అంటే ఇప్పుడు రవీంద్ర అన్న చూసుకుంటారు. సూర్యాపేటలో లేదు. మాకు తెలిసినంత వరకు అయితే లేదు. మాకు తెలిసి ఇంకా మేము ఖమ్మంలో అన్న ఫోన్ చేస్తే అన్నే ఇస్తారు, అన్నే చూస్తారు. ఇక్కడ ఇంతవరకు మాకు తెలియదు. ఎవరన్నా చేసినా కూడా ఇంత మాత్రం కూడా ఉండదు. అది కొద్దిగా మెరుగవ్వాలని అనుకుంటాం మేము. పిల్లలకు కొద్దిగా బ్లడ్ ఇచ్చి చేస్తే అందరికీ అవైలబుల్ ఉంటుంది, బాగుంటుంది. ఇబ్బంది పడకుండా ఉంటారు పిల్లలు, చనిపోకుండా కూడా ఉంటారు. ఇప్పుడు లోకల్గా బ్లడ్ దొరికితే బాగా మీరు అంటున్నారు. లోకల్గా బ్లడ్ దొరకాలి, కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే.